మంచితనానికి మరో రూపం, సహాయం చేయటానికి వెనుకాడని సేవాగుణం, విద్యా విజ్ఞానాన్ని మించిన వివేకం సొంతం చేసుకున్న మా ఆత్మీయులు శ్రీ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా వారి ధర్మపత్ని కళ్యాణి గారికి గుంటూరు ప్రాంత ప్రజల తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ, రాజకీయ పుర ప్రముఖులకు, గుంటూరు వాసులకు, విద్యార్థినులకు, పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు. రామాంజనేయులు గారు చెప్పినట్టు రాఘవేంద్ర ప్రసాద్ గారు వారి జీవితం చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితం. డాక్టర్ చదివి 1974లో అమెరికా వెళ్ళారు. అక్కడ లెఫ్టినెంట్ కమాండర్గా నేవీలో వర్క్ చేశారు. అదేవిధంగా హ్యూస్టన్లో ప్రొఫెసర్ లాగా టీచ్ చేశారు. జనరల్గా అమెరికాలో ప్రైవేట్ ప్రాక్టీస్లో కనుక వర్క్ చేస్తే 2-3 రెట్లు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ప్రొఫెసర్గా సంపాదిస్తే, ప్రొఫెసర్గా టీచ్ చేస్తే చాలా తక్కువ ఆదాయం వస్తుంది. అయినా కూడా తనకి ఇష్టమైనటువంటి ప్రొఫెసర్షిప్ చేస్తూ సమాజాన్ని ఎప్పుడు మర్చిపోకుండా నిరంతరం తెలుగు ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ నందమూరి తారక రామారావు గారితో ఉన్నటువంటి అనుబంధంతో తెలుగుదేశం పార్టీకి ఒక పాలిట్ బ్యూరో సభ్యులుగా, అదేవిధంగా ఒక థింక్ ట్యాంక్ లాగా పనిచేస్తూ ఎప్పుడు తెలుగువారి గురించి ఆలోచించేవారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తెలుగువారి కోసం తాన అధ్యక్షుడిగా పనిచేశారు. ఇవన్నీ పనిచేస్తూ ఉంటే నేను 2010లో టెక్సస్ వెళ్ళాను. అంతకుముందు నేను కూడా వేరే ప్రాంతంలో ఉండేవాడు. 2010 అప్పుడు అక్కడ ఎక్కువ తెలుగు వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు, కానీ అంత ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద మనిషి ఎవరంటే మా రాఘవేంద్ర ప్రసాద్ గారు. టెక్సాస్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ పెద్ద మనిషి. పెద్ద మనిషి అంటే రాజా గారు రండి, ఒకసారి స్టేజ్ మీదకి రావాలి దయచేసి. అక్కడ కూర్చో. ఒక ప్రాంతంలో, అది ముఖ్యంగా టెక్సాస్ లాంటి అదే సాఫ్ట్వేర్లు, డాక్టర్లు ఉండేటువంటి ప్రాంతంలో ఒక మనిషి పెద్ద మనిషిగా ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. దానికి ఎంతో విజ్ఞానం ఉండాలి, సంస్కారం ఉండాలి, పెద్దరికం ఉండాలి, 10 మందికి సహాయం చేసే గుణం ఉండాలి. అవి ఉన్నప్పుడు మాత్రమే ప్రజలందరూ కూడా ఒక వ్యక్తిని పెద్ద మనిషిగా గౌరవిస్తారు. అలాంటి గౌరవం పొందినటువంటి వ్యక్తి రాఘవేంద్ర ప్రసాద్ గారు. నేను వెళ్ళిన దగ్గర నుంచి వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కూడా చూస్తూ, నేర్చుకుంటూ, వారి నుంచి కూడా స్ఫూర్తి పొందినంటే ఒక సమాజానికి నిస్వార్థంగా ఏ విధంగా సేవ చేయాలి అనేటువంటి వ్యక్తుల్లో రాఘవేంద్ర ప్రసాద్ గారు కూడా ఒకరు. నేను ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఇలా పోటీ చేయటంలో, కాబట్టి మీకు మరొకసారి నా వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను రాఘవేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు మరి ఈరోజు చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.